దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరొకసారి మీ అందరికి హృదయపూర్వకమైన వందనాలు. దేవుని వాక్యంలోకి వెళ్తాం. ఈ రోజున సమాజంలో మీరు గమనిస్తారండి, యేసు ప్రభువుని గురించి రకరకాల మనుషులు రకరకాల ప్రకటనలు చేస్తున్నారు. ఈవెన్ పెద్ద పెద్ద సేవకులు కూడా తిక్క ప్రశ్నలు అడుగుతున్నారు. యేసు దేవుడని బైబిల్ ఎక్కడ ఉంది అని. మీకు దాకా ఇలాంటి వార్తలు వచ్చినా లేదు తెలియదు. దేవుడు కుమారుడని ఉంది కానీ దేవుడు అని ఎక్కడ ఉంది అంటారు కొంతమంది తిక్కలో. పులి కడుపున పులి గుడితే దాన్ని ఏమంటారండి? పులే అంటారు. మరి దేవుని కుమారుడు దేవుడు కాక ఇంకేమవుతాడు? కనీసం ఇంగిత జ్ఞానం కూడా లేకుండా మన వాళ్ళే మట్టి పొరలు కలిగి రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. వాక్యాన్ని వక్రీకరించే వాళ్ళు ఎక్కువైపోయారు కాబట్టి కలిపి చెరిపే వాళ్ళు ఎక్కువైపోయారు. ఇలాంటి పొల్యూటెడ్ వాతావరణంలో ఆధ్యాత్మికమైనటువంటి పటుత్వం మీకుందా? చెప్పండి, ఏంటది? ఆధ్యాత్మికమైన ఫిట్నెస్, పటుత్వం మీకుందా? ఆమె మనిషి ఫిట్నెస్ ఎంత అవసరమో ఇన్ స్పిరిట్, ఆత్మలో కూడా మీకు ఫిట్నెస్ అవసరం. పటుత్వం కావాలి, పటుత్వం కావాలి. కొన్ని మంచి విషయాలు ఈ పూట ధ్యానం చేయబోతున్నాం. శ్రద్ధగా వాక్యాలు వినండి. యేసుని గూర్చిన పరిపూర్ణమైన జ్ఞానం మనకు కలుగునుగాక. ఆమె చూద్దాం. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 1వ వాక్యం నుంచి కొన్ని మాటలు. పూర్వకాలమందు నానా సమయముల్లోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మాట్లాడేను. ఆమె మరొకసారి, పూర్వకాలమందు నానా సమయముల్లో నానా విధాలుగా, గతంలో పాత నిబంధన కాలంలో ఎలా మాట్లాడేవాడంట? ప్రవక్తల ద్వారా మాట్లాడేవాడు. పాయింట్ ఏంటంటే మాటలాడేను. మన దేవునికి ఉన్న గొప్ప లక్షణం ఏంటంటేనండి, ఆది కాలం నుంచి కూడా నేటి వరకు కూడా తన ప్రజలతో మాట్లాడుతూనే ఉన్నాడు. మాట్లాడితేనే ఆయన ఏంటో మనకు అర్థమవుతుంది. ఆయన మనకి ఏం చెప్పాలనుకుంటున్నాడో మనకు తెలుస్తుంది. మంచి పాట ఉంది కదా, మాట్లాడే దేవుడవు నీవు. ఈ తర్వాత అవసరం లేదనుకోండి. ఎట్లా మన దేవుడవు? నీవు కనిపించని రోజునా నా కన్నులకు నీతుర కరువాయనే. నీవు కనిపించని రోజునా నా కన్నులకు నీతుర కరువాయనే. నీవు
గమనించండి, పూర్వకాలం మొదలుకొని నేటి వరకు ఆయన మాట్లాడుతున్నారు. మనం గమనించాలి, అతి ప్రాముఖ్యమైన సంగతి. నువ్వు బాధలో ఉంటే నీతో మాట్లాడతాడు, కన్నీళ్ళ మధ్యలో ఉంటే నీతో మాట్లాడతాడు. నువ్వు వినాలే కానీ ప్రతి క్షణం నీతో ఉండి ముచ్చటిస్తూనే ఉంటాడు. ఒక మంచి సంగతి చెప్తున్నాను, ఈ పూట శ్రద్ధగా వాక్యం ఉన్నాడు. ఈ భక్తుడు రాస్తున్నాడు మొదటి మాటలతోనే ఎలా ప్రారంభించాడంటే, పూర్వకాలమందు. ఏ కాలం అది? దేవుడు వాళ్ళతో ఎలా మాట్లాడాడట? ఎప్పుడు మాట్లాడేవాడు అంటే నానా సమయాలు. ఇప్పుడు మాట్లాడితే కొన్ని సంవత్సరాలు పట్టాడు మళ్ళా మాట్లాడాలంటే. అప్పట్లో కొన్ని సంవత్సరాలు వెయిట్ చేశారు దేవుడి స్వరం కొరకు. పిల్లగా ఇజ్రాయేలు ప్రజలతో 400 సంవత్సరాల శ్రమ అనంతరం ఆయన మాట్లాడటం ప్రారంభించారు. తరువాత నానా విధాలుగా మాట్లాడేవాడట. నానా సమయంలోనూ నానా విధాలుగా, ఒక రకంగా కాదు. ఒకనొక సందర్భంలో గాడిదతో మాట్లాడిచ్చాడు. ఒకనొక సందర్భంలో ఆయన గాడిద నోరు తెరిచి గాడిద చేత మాట్లాడిచ్చాడు. తన మెసేజ్, తన సందేశాన్ని వినిపించాడు. ఆ తరువాత ప్రవక్తల ద్వారా మాట్లాడేవాడు. ప్రవక్తల నోట నుంచి మాట్లాడుతూ వచ్చాడు గతంలో. ఎప్పుడైతే ఆదియందు వాక్యముగా ఉన్న యేసయ్య శరీరాన్ని దాల్చుకుని భూమి మీద నడిచాడో అప్పటి నుంచి వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యలో సంచరించి ఆయన గూర్చి మాట్లాడడం ప్రారంభించారు. కొన్ని మాటలు చెప్తారు. ఈ దినముల అంతమందు తన కుమారుని ద్వారా మనతో మాట్లాడాడు. ఈ దినాల అంతంలో అనగా లాస్ట్ డేస్, మనకి ఇది కృపాకాలం. సంఘం ఎత్తబడటానికి ముందుగా దేవుడు చూపుతున్న మహాకృప కాలంలో మనం అందరం ఉన్నందుకు స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏడో ప్రాణప్రియుడు రాబోతున్నాడు, మనం వెళ్ళబోతున్నాం. ఇది తథ్యం. ఈ నిడుగులో, ఈ షార్ట్ టైంలో, ఈ పీక్ టైంలో కొన్ని విషయాలు మీకు చెప్తాను వినాలి. ఇది మన పీక్ టైం. చాలా వేడితో కూడినటువంటి సమయం, టెన్షన్తో కూడిన సమయం. ఆత్మీయులారా, ఆత్మ నడిపింపు కలిగిన వాళ్ళలాగా ఈ భూమి మీద నుంచి మనం వెళ్ళిపోయే కాలం చాలా దగ్గరలోనే ఉంది. అందుకని ఈ భూమి మీద ఉన్న వాటినైనను, లోకంలో ఉన్న వాటినైనను, చెప్పలే, లోకంలో ఉన్న వాటినైనను ప్రేమించుకుని వాటి మీద మనసు పెట్టుకోవద్దు. విన్నారండి? ఇప్పుడు ఆత్మానుసారులట చెప్పాలి, చాలా సంగతి చెప్పాలి. దేని మీద మనసు పెడతారు? ఆత్మ సంబంధమైన విషయాల మీద మనం మనసు పెట్టాలి. శరీర సంబంధమైన కార్యాల మీదనే మనసు పెడతారు. ఓకే, ఈ పూట మనతో మాట్లాడాడంట. ఇంతకీ ప్రభు నాతో మాట్లాడాడండి, ఆ ఎక్స్పీరియన్స్ నాకు ఉంది అన్నవాడు చేతులు తెలుగు చెప్తారా? అర్థం కావట్లా? ఒక్కరోజైనా నాతో మాట్లాడాడనే అనుభవం నీకు ఉందా? ఉంటే చేతులు తెలుగు చెప్పండి. ఒక్కరోజే కర్మయ్యా, రోజు మాట్లాడుతున్నాడు వాళ్ళు ఇప్పుడు చెప్పండి. సౌండ్ తగ్గింది చూసారా? అంటే మీరు రోజు పాదాలు వాక్యం దగ్గరికి రావట్లేదని దాని అర్థం. వాక్యం దగ్గరికి వస్తే నువ్వు వాక్యం చదివితే వాక్యం ఏం చేస్తుందో తెలుసండి? నిన్ను చదవటం మొదలు పెడుతుంది. అర్థం వల్లే నిన్ను సరిచేయటం మొదలు పెడుతుంది. విన్నారా? అర్థం జోలికి వెళ్ళని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అటు ఆడవాళ్ళు కానీ ఇటు మగవాళ్ళు కానీ. వాడి డ్రెస్ అప్ అవ్వాలంటే, నీట్గా బయటకు వెళ్ళాలంటే ఖచ్చితంగా అర్థం ముందుకు వెళ్తేనే లోపాలన్నీ సరి చేయబడతాయి.
ఉన్నది ఉన్నట్లుగా చూపించే కేవలం అర్థమేనండి. కెమెరాలు కూడా నల్లటోళ్ళు తెల్లగా తీసి చూపిస్తే కానీ మీరు నిలబడే అర్థం మాత్రం ఉన్న రంగు ఉన్నట్టే చూపిస్తాయి. ఏది ఒరిజినల్? అర్థం ఒరిజినల్. అలాగే వాక్యం యాకోబు భక్తుడు అంటాడు, యాకోబేనా 1:23 త్వరగా వినువాడై ఉండి ఏమైతే వినేసి దాని ప్రకారం కనుక మీరు ప్రవర్తించకపోతే సహజ ముఖములు చూసుకొని ఏంటదా మర్చిపోయే ముఖాలు వ్యక్తుల్లాగా ఉంటారు. సబ్జెక్టులకు వెళ్దాం, మాట్లాడారు. ఇక్కడ హెబ్రీ గ్రంథకర్త అంటాడు, ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాడు. కుమారుని ద్వారా మనతో మాట్లాడాడు. ఆమె ఎవరితో మాట్లాడాడు? ఎవరి ద్వారా? ఏమేం మాట్లాడాడు? కుమారుడు ఈ లోకానికి ఏమేమి చెప్పారు? కుమారుని ద్వారా మనుషులతో ఆయన ఏమేమి మాట్లాడాడు? సరే, లోకం సంగతి పక్కన పెడదాం. మనకేమి నేర్పిస్తున్నాడు? నేర్పించాడు. కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుందాం. మీరు గమనిస్తారండి, మత్తయి సువార్తలో 16వ అధ్యాయం 13వ వాక్యం చక్కగా చదువు. కైసరయ ప్రాంతానికి వచ్చినప్పుడు రే బాబు మనుష్య కుమారుడు ఎవరని చెప్పుకుంటున్నారు జనం అని ఈ శిష్యులు అడిగాడు. ఎందుకంటే వీళ్ళు 14 ఊర్లో పడి తిరుగుతున్నారు కదా, అలా ఊర్చి ఏమనుకుంటున్నారు కదా, పబ్లిక్ లో టాక్ ఏంటి అని అడిగాడు. అప్పుడు వాళ్ళలో కొంతమంది అన్నారు, అయ్యా మిమ్మల్ని బాప్తిస్మం ఇచ్చి యోహానాన్ని కొంతమంది అనుకుంటున్నారండి అన్నారు. ఇంకొకరు అన్నారు, కాదు మిమ్మల్ని ఏలియా ఆత్మ కలిగిన వాడు అని, ఏలియా దిగొచ్చాడేమో, అప్పుడు వెళ్ళిపోయాడు కదా, ఇప్పుడు వచ్చాడేమో అనుకుంటున్నారు. కొంతమంది ఏమో లేటెస్ట్ ప్రవక్త ఇర్మియా అనుకుంటున్నారయ్యా, రకరకాలుగా అనుకుంటున్నారు. ఏమనుకుంటున్నారట? బాప్తిస్మం ఇచ్చి యోహాను అయ్యి ఉండాలా, ఇర్మియా కానీ, లేదా వీళ్ళందరూ కూడా ప్రవక్తలే. ఆ రోజుల్లో ప్రవక్త అంటే గడగడ ఒడిగిపోయేవాళ్ళు ప్రజలు. ఎందుకని? సమాధానంగా వస్తే సరే, కోపంతో వచ్చేదని చెప్పించాడా సర్వనాశనం అయిపోతామని ఆ రోజుల్లో ప్రవక్తను చూస్తే ప్రజలకి భయం. అందుకని యేసు ప్రభువు కూడా ఒక ప్రవక్తగా జనం అనుకుంటున్నారు. సరేలేరా, వాళ్ళకి అర్థమైంది అది, మరి మీకేం అర్థమైందని అడిగాడు. అంతేనా? చదవాలి. చెప్పుకుంటున్నానని చెప్పారు. సర్లే మరి మీరేమనుకుంటున్నారు? అసలు నన్ను గురించి నేను ఎవరిని అనుకుంటున్నారు? అదేనండి, యోసేపు మరియమ్మల గారు పెద్ద కొడుకు కదండి, మీరు కార్పెంటర్ కొడుకు కదా, కార్పెంటర్ గారి కొడుకు కదా అనే అనుకుంటున్నారు, ఇంకేమన్నా అనుకుంటున్నారు? సరే మీరు చెప్పండి, యేసు ఎవరో మీకు తెలుసా? కేవలం రొట్లు పంచేవాడిగా జనం అనుకున్నారు. ఆ రోజు గుడ్డివాడు కళ్ళు తెరిచేవాడు అనుకున్నారు. రోగాలు బాగు చేసేవాడు, దెయ్యాలు విడిపించేవాడని ఒక సర్వెంట్గా అనుకుంటున్నారు. ఆయన దగ్గర సర్వీస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కొంచెం ఆధ్యాత్మికమైన బ్రాడ్నెస్తో ఆలోచించాం. కేవలం ఆయన దగ్గర సర్వీసే ఎక్స్పెక్ట్ చేస్తున్నామా? ఇంకేమైనా ఉందా? కొంతమంది రోగాలు బాగు చేసుకునేదానికి, కొంతమంది కార్యాలు జరిగించుకునేదానికి, అంతవరకే యేసయ్యని ఎంచుకుంటున్నారు. కాదండి, అంతకు మించి చాలా ఉంది. వాళ్ళు రకరకాలుగా అనుకుంటున్నారు, వాళ్ళకి సరైన అవగాహన లేదు. మరి నాతో సహా కలిసి నాతో ప్రయాణం చేస్తున్న
నన్ను గమనిస్తున్న అణువణువును చూస్తున్నానే, ఏ రోజు నా ప్రవర్తనను బట్టి కానీ నాలో స్పిరిచువాలిటీని బట్టి కానీ మీకేమర్థమైంది? నాతో నడుస్తున్న మీకు నన్ను గురించి మీకు ఏం తెలిసింది అని అంటే వీళ్ళేమంటున్నారు? హల్లెలూయా. ఎవరు చెప్పని మాట పేతురు గారు మాత్రమే చెప్తున్నాడు. ఏమని? నీవెవరు అంటే సజీవుడైన దేవుని కుమారుడవైన క్రీస్తువి. స్తోత్రం. హల్లెలూయా. ఈయనెవరటండి? ఈయనెవరట? సజీవుడైన దేవుడు. దేవుళ్ళని చెప్పుకుంటున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళ సమాధులు కుళ్ళిపోయి మొయ్యబడి ఉన్నాయి. కానీ యేసు సమాధి మాత్రమే తెరవబడి ఓపెన్గా ఉంది. కారణం ఏంటంటే మరణం ఆయన బంధించడం అసాధ్యం. మరణం ఆయన బంధించడం అసాధ్యం. కనుక మరణాన్ని జయించి మృత్యుం చేయడే పునరుత్థానుడు ఆయన లేచారు. ఆయన ఎలా లేచారో ఆయన వలె మనం కూడా లేకపోడతాం. ఇది సత్యం, ముమ్మాటికి సత్యం. ఈ పూట మీరు నేర్చుకుంటున్న మాట ఏంటంటే, పేతురు గారు ఒక చక్కని మాట అంటాడు. వాళ్ళు రకరకాలుగా చెప్పుకుంటున్నారు. మీరేమనుకుంటున్నారంటే వెంటనే తడువుకోకుండా కరెక్ట్గా కొంత బద్దలు కొట్టినట్టు చెప్తున్నాను. నీవు ఎవరు అంటే, అయ్యా సజీవుడైన దేవుని కుమారుడు అయిన క్రీస్తు. ఒరిజినల్ వండర్ఫుల్ స్టేట్మెంట్, వండర్ఫుల్ ఆన్సర్ ఏంటంటే సజీవుడైన దేవుని కుమారుడు. నాకు చెప్పే కదా, ఈ రోజున ఏమంటే బైబిల్ కాలేజీలకు పోయి శాస్త్రాలు చదివిన మహామేధావులకు కూడా అర్థం కాని ఒక గొప్ప సంగతి. ఆయన పండితులకు అర్థం కాలేదు కానీ పామరులకు చక్కగా అర్థమయ్యారు. ఏంటంటే సజీవుడైన దేవుని కుమారుడవైన క్రీస్తువే. ఇంతకు మించిన ఆన్సర్ లేదండి. ఇంతకు మించిన క్లారిటీ మరి ఎవరు ఇవ్వలేరు. యేసు ఎవరు? సజీవుడైన దేవుని కుమారుడు. దేవుని కొడుకు ఏమవుతారండి? చెప్పలే. పులికి పిల్ల ఏమవుతుందండి? పులికి పుట్టింది ఏమవుతుందండి? సింహాన్ని పుట్టింది ఏమవుతుందండి? మళ్ళీ కొత్తగా చెప్పాలా? దేవుని కుమారుడు అంటేనే దేవుడు. మరి దేవుడు ఎప్పుడు అవుతాడు? ఎలా అవుతాడంటే తలకాయ లేని వాళ్ళకి ఏం చెప్తాం చెప్తున్నారండి. పేతురు గారికి అర్థమైపోయింది. నువ్వు ఎవరు అంటే, అయ్యా సజీవుడైన దేవుని కుమారుడైన క్రీస్తు. కుమారుడు దగ్గర కూడా ఆగలేదు సుమా. క్రీస్తు అనే శబ్దానికి అర్థం ఆమె. యేసు అనే శబ్దానికి అర్థం రక్షకుడు. ఆమె రక్షకుడు అని నామకరణము చేయబడి క్రీస్తుగా అభిషేకించబడి ఈ లోకానికి వచ్చిన ఏకైక దైవం యేసుక్రీస్తు మాత్రమే. నా దేవుని పిల్లలారా, మంచి విషయం మీతో చెప్తున్నాను. శ్రద్ధగా మాటలు వినాలి. ఆయన ఎవరు? ఇప్పటికీ అనేక మందికి అర్థం కాని గొప్ప మర్మం. నా యేసు ఎవడో తెలుసండి? మర్మమై ఉన్నాడు. అర్థమైందా? ఎవడు పడితే వాళ్ళకి అర్థం కాదండి. ఎంత పెద్ద తెలుగు కలిగినోడైనా సరే, ఎంత పెద్ద కాలేజ్ చదివినోడైనా సరే, నిజంగా యేసు అర్థమైతే అంతకంటే ధన్యుడు మరి ఎవరు లేరు. అర్థం కాలేకపోతే వాడంత దౌర్భాగ్యుడు కూడా లేడు. ఎందుకంటే యేసుని ఎవరో అర్థం చేసుకోగలిగితే అతని జీవితం ఉన్నతమైన కృపతో నింపబడతాడు. మంచి మాట చెప్తున్నాను, ఆలకించాలి. ఆయన ఈ తిరుమల అంతమందు ఆయన కుమారుడు ద్వారా మనతో మాట్లాడాడు. భూమి మీదకి వచ్చి ఆయన ఏమేమి చెప్పాడు, ఆయన ఏమేమి లోకానికి ప్రకటించాడు. ఒక మాటలో చెప్పాలంటే యేసయ్యే భూమి మీదకి రాకపోతే పరలోకమందున్న తండ్రి ఎవడో మనిషికి ఇంతవరకు తెలిసేది కాదు. రకరకాలుగా అన్వేషణలో ఉండేవాళ్ళు ప్రజలు. అర్థమవుతుందండి? అప్పుడప్పుడు స్వరంతో మాట్లాడిన దేవుడిని గుర్తుపట్టేవాళ్ళు కాదు. యేసయ్య వచ్చి మనకు తెలియని సంగతుల్ని బయలుపరిచారు. అప్పుడు యేసయ్య అంటారు,
సిమోను బర్యోనా చదవాలి. అందుకు యేసు సిమోను బర్యోనా నీవు ధన్యుడవు, ఇదిగో ఈ సంగతులు బయలుపరిచింది ఎవరో తెలుసా? పరలోకమందున్న నా తండ్రి నీకు బయలుపరిస్తేనే తప్ప నరులు నీకు ఈ సంగతులు బయలుపరచలేదు. అనగా ఫుట్ నోట్లు ఏమని ఉంది? రక్త మాంసాల వలన నేను అర్థం కాను. అర్థమవుతుందండి? రక్త మాంసాలు కలిగిన వారికి నేను అర్థం కాను. మరి ఎవరి ద్వారా అర్థం అవుతావు? పరలోకమందున్న నా తండ్రి బయలుపరిస్తే తప్ప. ఈ రోజున యేసు ప్రభుని గురించి కూడా చాలా మందికి ఈ రోజున రకరకాల అనుమానాలు ఉన్నాయి. సరైన అవగాహన లేక చుట్టుపిక్కుంటున్న వాడు కోపంలో, ఇండోర్లో కానీ అవుట్డోర్లో కానీ, లోపలైనా కానీ బయటైనా కానీ. అర్థమైన వాడు ధన్యుడు, అర్థం కాని వాడు అన్యుడు. పిల్లరా అర్థం చేసుకోవాలి. సరైన అవగాహన లేకపోతే దెబ్బతింటాం. కొన్ని మంచి మాటలు చెప్తున్నాయి కదా. మనతో మాట్లాడాను. మొట్టమొదటిది పరలోకపు తండ్రి బయలుపరిస్తే తప్ప నేనెవరో నీకు తెలియదు. సిమోన రక్త మాంసాలు నీకు బయలుపరచలే సంగతి. ఓకే, ఒకసారి కూడా ఇలాగ ఒక ఊర్లో చాలా విషయాలు మాట్లాడి వాళ్ళు అంటారు, మా పితరులు పరలోకపు మన్నాన్ని తిన్నారని చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు. వాడు యేసు ప్రభు అంటారు, వాడు పిచ్చోళ్ళగా మన్నా తిన్నవాడు కూడా చచ్చిపోయారు కదా, నా మాటేనండి, నేను మీకు జీవాహారం ఇస్తాను, అది తినండి అన్నారు. మన్నా కంటే గొప్ప దిక్కే ఉంటుంది? దేవదూతల ఆహారం కంటే గొప్పది అని పెడతావా? అవునరా అంటే మాకు అసలు దేవదూతల ఆహారం తింటున్నాడు, అంతకంటే గొప్ప సంగతి ఏముంది అని గర్వపడుతున్నారు. వాళ్ళు జీవాహారము నేనే అని తనను గూర్చిన ప్రకటన, తనను గూర్చి ఆయన ప్రకటించుకుంటున్న ఆ సందర్భంలో ఆయన అన్నారు, నా శరీరాన్ని మీరు తినాలి, నా రక్తాన్ని మీరు తాగాలి. చదువుతారా? యోహాను సువార్త 4వ అధ్యాయం 6వ అధ్యాయం 53 నుంచి తిని విన్నారా? మనుష్య కుమారుని శరీరాన్ని తినాలి, ఆయన రక్తాన్ని తాగాలి. ఆ తాగితేనే మీలో మీరు విన్నారా? ఎందుకు మనం క్రమంగా బలలో పాలు పొందాలి? బాప్తిస్మం పొందిన ప్రతి ఒక్కరూ క్రమంగా బలలో పాలు పొందాలి. 6 నెలలకు ఏడాది కాదండి, క్రమము చొప్పున, సంఘ క్రమము చొప్పున ఏమండి ఎడతెగక మీరు బలలో పాలు పొందాలి. అలా పాలు పొందినప్పుడు నీలో ఏం కలుగుతుందో తెలిసిన? ఆ శరీరాన్ని తిని రక్తం తాగినప్పుడు నీలోకి ఒక జీవం ప్రవేశిస్తుంది. అవే జీవం ఉన్న చోట ఎదుగుదల, జీవం ఉన్న చోట ఆ పచ్చనితనం, అభివృద్ధి కనపడుతుంది. జీవం లేకపోతే ఎండిపోవటం, మాడిపోవటం, నాశనం కావటం కనపడుతుంది. మన ఆధ్యాత్మికంగా కానీ భౌతికంగా కానీ ఎదగలేకపోతున్నాం అంటే జీవం లేకపోతే. విన్నారా? యేసు ప్రభు చెబుతున్నారు, నా శరీరాన్ని తిని నా రక్తాన్ని తాగిన వాడు జీవము కలిగి ఉంటాడు. రైట్? నిత్య జీవాన్ని కలిగి ఉంటాడు. లేపుతాను. నిజమైన ఆహారం, నిజమైన పానీయమై ఉంది. ఓకే, క్లోజ్ ఫెలోషిప్. అందుకే యోహాను భక్తుడు అక్కడ కూడా పత్రికలు రాస్తాడు, యేసు రక్తాన్ని ఎవరైతే తాగుతారో, యేసు శరీరాన్ని ఎవరు తీసుకుంటున్నారో
చేసుకుంటున్నారో ఆ పవిత్రమైన రక్తము మనల్ని ఏం చేస్తుందంటే ఆయనకి సమీపస్తులుగా చేస్తుంది. విన్నారా? నిర్దోషమైన యేసు రక్తము ఏం చేస్తుంది? యేసు రక్తం పవిత్రులుగా చేసి ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనం కూడా వెలుగులో నడిస్తే ఏ సహవాసం అది? ఇది మనం కాపాడుకోవాలండి. వెలుగులో నడవాలి, బలలో క్రమంగా పాల్గొందాలి. వింటున్నారా? ఇలా నడిస్తే దేవునికి నీకు అన్యోన్య సహవాసం, క్లోజ్ ఫెలోషిప్ నీవు పొందుతావు. ఆమె ఇక్కడికి వద్దాం. 6వ అధ్యాయంలో ఇక్కడ 57వ వాక్యం చదువుతాం. జీవము గల తండ్రి నన్ను పంపెను గనుక నేను తండ్రి మూలంగా జీవించుచున్నట్టే. నేను ఎలా వచ్చాను ఇక్కడ ఈ లోకానికి? ప్రభు చెప్తున్న స్టేట్మెంట్ ఏంటంటే, నన్ను పంపింది ఎవరు? అదిగో పేతురు గారు ఏమంటారు ఆయన్ని? పరలోకంలో ఉన్న తండ్రిని. సజీవుడైన దేవుడు. ఆయనకి మరణం లేదు, అంతం లేదండి. సజీవుడైన దేవుడు. ఇక్కడ యేసయ్య తండ్రిని గురించి ఏమని చెప్తున్నారు? జీవము గల తండ్రి నన్ను పంపాడు. ఓకే, నన్ను పంపెను గనుక నేను తండ్రి మూలంగా జీవించుచున్నట్టే. ఎట్లా ఈ లోకంలో ఎవరి మూలంగా జీవిస్తున్నా? నన్ను జీవింపజేస్తుంది ఎవరు ఈ లోకంలో? నేను తండ్రి మూలముగా జీవించుచున్న ప్రకారం నన్ను తినువాడును నా మూలముగా జీవించును. ఆమేన్. అర్థమైతే స్తోత్రం చెప్తారు. అర్థమైందా? వాళ్ళ గొప్పతనం, వాళ్ళ విలువ మీకు తెలియాలి. వింటున్నారా? ఏదో రొట్టె ముక్క అనుకుంటున్నారు. కాదు. నీలో మరణ సూచనలు, మరణ సంబంధమైన లక్షణాలు అన్నిటిని కూడా చంపే పవర్ ఆయన రక్తానికి ఉంది, ఆయన శరీరానికి ఉంది. నేను తండ్రి మూలంగా జీవిస్తున్న ప్రకారం నన్ను తిరువాడు కూడా నా మూలంగా జీవించును. పితరులు మన్నా తినియు చనిపోయినట్టు కాదు, ఈ ఆహారం తినువాడు ఎల్లప్పుడూ జీవించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నా. ఈ ఆహారం తినువాడు ఎప్పటికీ నిత్య జీవము ఎల్లప్పుడూ జీవించునని, ఎల్లప్పుడూ జీవిస్తాడు. ఎవరు? ఈ ఆహారం. మన్నా తిన్నవాడు చనిపోయినా ఇదే ఆహారం పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం. ఆమె ఇప్పుడు మన్నా గొప్పదా, యేసు రక్తం గొప్పదా? ఇంటికి ఎట్లాండి ఇజ్రాయేలుకు దొరికిన మన ఎట్టుంటుంది దానికంటే గొప్పది ఇచ్చేయండి. నువ్వు కళ్ళతో చేతితో పట్టుకున్నప్పుడల్లా ప్రభుని స్తుతించాలయ్యా. మన్నా తిన్నవాళ్ళంతా పోయారయ్యా. ఇదిగో దేవుని యొద్ద నుండి వచ్చిన జీవాహారమా నీకు స్తోత్రం అని చెప్పి ప్రభు శరీరాన్ని కనపరచాలి. ఆమేన్. హల్లెలూయా. తరువాత 66వ వాక్యం అమ్మ 60 నిమిషాలు ఆయన శిష్యుల్లో అమ్మో రక్తం తాగమంటాడేంటి, శరీరాన్ని పీకు తినమంటాడేంటి, ఎంత కఠినమైన మాట! మా వల్ల కాదండి. ఎవరంటారండి ఇట్లాంటి మాటలు? మా వల్ల కాదండి అని చెప్పి ఇది కఠినమైన మాట. ఏ మాట అది? కఠినమైన మాట. అమ్మో, బతుకుండగా శరీరాన్ని ఎలా తింటాం? పచ్చి రక్తం తాగమంటాడేంటినా అని చెప్పి భయపడి పారిపోయాడు. చాలా మంది పారిపోయాడు. అమ్మ ఇంకేం చెప్తాడో, ఇంకేం తినమంటాడు? మా వల్ల కాదండి అని చెప్పి చాలా మంది వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే కొంతమంది నిలబడ్డారు ఉన్నారు, కొంతమంది ధైర్యం చేసి నిలబడ్డారు. 66 వాక్యం నుంచి విన్నారా? ఎప్పుడైతే కఠినమైన మాట చెప్తున్నాడో చాలా మంది అణికిపోతారట. ఎక్కడ కఠినమైన బోధ ఉంటుందో చెప్పండి, కఠినమైన బోధ ఎక్కడ ఉంటుందో అక్కడ ఎక్కువ మంది రాదు.
స్మూత్గా, ఓన్లీ ప్లస్, ఓన్లీ హీలింగ్, ఓన్లీ టచింగ్, ఇట్లాంటి ఒక ఎఫెక్ట్లు పెట్టుకున్నాం అనుకోండి, నాయన ఏ రక్తం చేయం, పెద్ద స్టేడియం మనం పెట్టుకోవాలి. కఠినమైన మాటలు విన్న దగ్గర మనుషులు వెళ్ళిపోతారు. గుర్తురారండి, కఠినమైన మాట విన్న తర్వాత అనేక మంది వెనక్కి తీసి మరి అన్నడు ఆయన్ని వెంబడింపలేదు. కాబట్టి యేసు మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా? హలో, 12 మంది, డజన్ మంది మిగిలారు నాయనక, మీరు కూడా వెళ్ళిపోతారా అని 12 మందిని అడగగా సీమోను పేతురు, ప్రభువా ఎవరి యొద్దకు వెళ్ళుదుము? ఎవరి దగ్గరికి వెళ్తావయ్యా? నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు. ఆమేన్, ఆమేన్. మిగతా 11 మంది ఎందుకు నోరు తెరవట్లేదు? వీళ్ళకి అర్థం కాలేదు, ఇంకా వీళ్ళకి బుర్రకి ఎక్కలేదు, ఇంకా ఎక్కింది కనుక తొందరగా మాట్లాడాడు. కొంతమంది కొంచెం స్లో మూమెంట్ ఉంటుంది, కొంతమంది హైపర్గా ఉంటారు, కొంతమంది యాక్టివ్గా ఉంటారు. ఇప్పుడు మన పేతురు గారు ఏ బ్యాచ్ అంటారు? అర్థం కాకేం కాదు, మాట్లాడడం చేత కాదు, మిగతా వాళ్ళకి ఆ రెస్పాన్స్ అవ్వడం తొందర చేత కాదు. మన పేతురు గారు ఏదైనా సరే హైపర్ యాక్టివ్ వింటారండి. అందుకే దేవుని సేవకు ఎన్నుకుంటున్నాడు. ఆమె చురుకుగా ఉండటం చెప్పరే, ఎక్కడో ఎవరికి ఏదో తాకినట్టుగా ఉంది. చురుకుగా ఉండటం గొప్ప భాగ్యం, అంతకంటే ఏం భాగ్యం? యాక్టివ్గా ఉండాలి, యాక్టివ్గా ఉండాలి. ఈ 12 మంది సూపర్ హైపర్ యాక్టివ్ ఎవరో చెప్పండి ఇప్పుడు అమ్మా. అందుకే హైపర్ యాక్టివ్ అటు అన్ని విధాల మంచిదే, అన్ని విధాల ప్రమాదం. తొందరగా పడింది ఎవరండి? తొందరగా ఇరుక్కుపోయింది ఎవరండి? అందుకని మేధావులు ఎవరు కూడా వెనక నెమ్మదిగా ఆలోచించి సమాధానం చెప్తుంది. మన పేతురు గారికి ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ. ఎక్కడికి పోతావయ్యా నిన్ను విడిచిపెట్టి? నీవే నిత్య జీవపు మాటలు కలిగిన వాడు. ఆమె ఆమె ఈ సంగతి పేతురికి ఎలా తెలుసు? నీ మాటల్లో మకరం, నీ మాటల్లో ఉన్న హావభావ, ఆ లోతైన విషయాలు నేను గమనించాం కనుక ఎక్కడికి వెళ్ళాం. వాళ్ళు వెళ్ళిపోయారు కానీ బాబు మేము వెళ్ళాం. ఎందుకని? నీవే నిత్య జీవపు మాటలు కలిగిన వాడు, నిన్ను విడిచి మేము ఎక్కడికి వెళ్ళగలుగుతాం? ఇది మూలం నేను చెప్పాలనుకుంటున్న మాట ఏంటంటే, భూమి మీదకి వచ్చి ఆయన మనకి తెలియని సంగతులు చెప్పారు. ఆమె ఆయన చెప్పకపోతే పరలోకపు విషయాలు ఎవరికి ఈ రోజు కూడా మనిషికి తెలిసేవి కావు. ఎందుకంటే ఆయన ద్వారా మాత్రమే ప్రపంచానికి పరలోకాన్ని గూర్చిన మర్మాలు బయలుపరచబడ్డాయి. ఆ విషయాన్ని బట్టి ఈ రోజు మనం అందరం నిలబడగలుగుతున్నాం. స్తోత్రం, హల్లెలూయా. సువార్తలు 4 కూడా మీరు బాగా ధ్యానించండి. తండ్రి యొద్ద నేను ఏ సంగతులు చూశానో అవే మీకు తెలియజేస్తున్నా, ఏ క్రియలు చేయమని ఆయన చెప్పాడు అవే మీకు నేను చేస్తున్నా అని పలుమార్లు చెప్పాడు. చెప్తే విన్నంతసేపు విన్నారు, డౌట్ వింటారు, మర్చిపోతాడు. వీళ్ళు భలే తెలుగుగలడు. ఏదైనా మనకు మాట చెప్తే మర్చిపోతామా? 1000 రూపాయలు ఇవ్వాలి నీకు, మర్చిపోతావా? 6 నెలలు తీసుకుని మర్చిపోతావా? 1000 కర్మయ్యే 100 రూపాయలకి దిక్కులేదు. ఇక్కడ 100 రూపాయలు కూడా వదిలిపెట్టేది లేదు. మీరు వాక్యం గుర్తుంటుంది. ఎందుకని? స్పేస్ మెమరీ కార్డు చిన్నది కాదు, మెమరీ కార్డు సైజు పెరుగుతుంది కాదు. ఆమె ఆమె ఇలా అవసరమైంది దీని గురించి లేదు. యేసు ప్రభు అన్నారు, ఒరే బాబు నేను వెళ్ళిపోయే టైం దగ్గరికి వచ్చింది, నేనుండు స్థలంలో మీకు కూడా స్థలం సిద్ధపరుస్తాను. లేని అని నేను వచ్చి చెప్తాను. 14వ అధ్యాయం మొదటి నుంచి చరిత్రగా మీ హృదయాలు కలవరపడనీయకండి. ఒరే బాబు నాయందు కూడా విశ్వాసం ఉంటాడు. చూడండి యేసయ్యకి ఎంత కర్మ పట్టింది, ఎంత బాధ వచ్చి పడింది. నాయందు కూడా, ఎందుకంటే వీడు కూడా నమ్మట్ల యేసు నిజంగా దేవుడు కుమారుడు కాదు అని. ఆ రోజులు కూడా వీళ్ళకి సరివైన అవగాహన లేదండి. దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందు కూడా విశ్వాసం ఉంచండి. కలవు ఆమె
ఇదిగో నేను వెళ్తున్నా దేనికి? మీకు ఆ నివాస స్థలాల్లో ఎవరికి ఏది ఇవ్వాలో నేను నిర్ణయిస్తాను. ఓకే, ఆల్రెడీ కట్టేస్తే దేవుడు. నివాస స్థలములు కలవు, మీకు అందులో స్థలం ఎక్కడనేది నిర్ణయిస్తా వెళ్ళి. ఓకే, ఆ పని అయిపోయింది అనుకోండి, మళ్ళీ వచ్చేస్తా. ఓకే, అది ఏ స్థలం? అది మీకు సిద్ధపరిచే స్థలం. ఆయన ఉన్న స్థలములో నీవు కూడా అంటే దగ్గరగా ఉంటావు. ఓకే, నేను ఉన్న స్థలంలో మీరు కూడా ఉండులాగున. ఎందుకు వస్తున్నాడు ప్రభు? ఎందుకు వచ్చాడు? మొదట పరలోకపు తండ్రిని బయలుపరచడానికి వచ్చాడు, పరలోకపు విషయాల్ని తెలియజేయడానికి వచ్చాడు. ఇప్పుడు రెండోసారి మళ్ళా ఎందుకు వస్తున్నాడు? ఆయన ఉన్న స్థలములో మనము కూడా ఉండటానికి, తీసుకుని వెళ్ళడానికి వస్తున్నాడు. ఆమె ఓకే, ఇంతవరకు బాగానే ఉంది. రైట్, ఆయన చెప్పారు. ఇదిగో ఇంతకీ నేను వెళ్ళే స్థలానికి మార్గం, రూట్ తెలుసా మీకు? నేను వెళ్ళిపోతా, మరి నా వెనకాల రావాలిగా, రూట్ తెలుసా అంటే వీళ్ళు బోర్లు గోక్కుని చెప్తున్నారు. అయ్యా ఎక్కడికి వెళ్తున్నావు మాకు చెప్పలేదు కదా అయ్యా. గుంటూరు బస్సు ఎక్కాలో, విజయవాడ బస్సు ఎక్కాలో, నువ్వు చెప్తే కదా మాకు తెలిసి వెళ్ళిపోతావు. సరే మాకు చెప్పాలి కదా నువ్వు అంటాడు. ఒరే తోమ, మరి ఇన్ని రోజులు ఏం నేర్చుకున్నావు? ఆ మార్గం నేనే. ఆమె తండ్రి దగ్గరికి ఎవడైనా రావాలంటే నా ద్వారా తప్ప. ఓకే, Do you know? మీరు నన్ను గూర్చి ఎరిగి ఉంటే నా తండ్రిని గూర్చి కూడా ఎరిగి ఉంటారని చెప్పాడు. ఎందుకు వీళ్ళ బుర్రలో స్ట్రైక్ అయింది. ఎందుకు తండ్రి ఎవరో మాకు చూపించు. చదవండి ఆ మాట చదవండి. నన్ను ఎరిగి ఉంటే తండ్రిని కూడా ఎరిగి ఉంటారు అని చెప్పగానే, ఇంతకి తండ్రి ఎట్ట ఉంటాడు అంటాడు మరొకడు. వింటున్నారండి? తండ్రి ఎట్ట ఉంటాడు అని ఒక ధర్మ సందేహాన్ని వెలుగుచ్చాడు. అప్పుడు ప్రభు ఏమంటారు? ఒరే బాబా ఫిలిప్ప, ఇంతకాలం నేను మీతోనే ఉన్నా కదా, నీవు నన్ను ఎరగవా? నన్ను చూసిన వాడు తండ్రిని చూచుచున్నాడు గనుక తండ్రిని మాకు కనపరచుమని. ఫిలిప్ప, ఏం ప్రశ్న వేస్తున్నావు? ఇంతకాలం నేను మీతోనే ఉన్నాను, నన్ను గురించి మీరు ఎరగరా? నన్ను చూస్తే తండ్రిని చూసినట్టే. మరి తండ్రిని కొత్తగా చూపించుకుంటావేంటి? తండ్రి ఒక ముఖం, నాదో ఒక ముఖం కాదురా నాయన. నేను ఎట్లా ఉన్నాను తండ్రి కూడా సేమ్ ఉంటాడు. అర్థమైతే స్తోత్రం. కొంతమంది పిచ్చోడు బయలుదేరాడు మనోళ్ళే. దేవుడు అని ఎక్కడ ఉంది? యేసులో దేవుడు అని ఎక్కడ ఉంది? చూపి బైబిల్లో. మరి ఇంగిత జ్ఞానం లేనివాళ్ళు అలా. ఆయన ఎవరు అసలు? అదే ఎరగని గుంపు ఎక్కువైపోయారు. బైబిల్ పట్టుకుని ఊరేగుతున్నారు కానీ యేసుతో పరిచయం లేని వాళ్ళు ఎక్కువ కులలైపోయారు. ఇది నేను చెప్పదలసిన మాట ఏంటంటే, యేసు తను తాను ప్రత్యక్షపరచుకుంటే తప్ప ఎవరికి అంత త్వరగా అర్థం కాదు. ఆమె ప్రత్యక్షత కావాలి. యేసయ్యను గురించిన ఒక ప్రకటన నీకు కావాలి. ఒక ప్రత్యక్షత నీకుంటే ధైర్యంగా నిలబడగలుగుతావు. ఫిలిప్ప, ఇంతకాలం నాతో ఉన్నా, ఏం చూసావు, ఏం నేర్చుకున్నావు? తండ్రిని మాకు కనబరచమంటారేంటి? నన్ను చూసిన వాడు తండ్రిని చూసినట్టే. ఆమె తండ్రి యందు నేనును నా యందు తండ్రియే ఉన్నామని నమ్ముడి. ఆమె లేదా ఈ క్రియల నిమిత్తమైనను. చాలు. నా యందు ఎవరున్నారు? తండ్రి ఉన్నాడు. నేను ఎవరి యందు ఉన్నాను? మరి తండ్రిని కొత్తగా చూపించమంటారేంటి? తండ్రి మాకు తెలియదు అంటారే. ఒరి బాబు, నీతో నేను మాట్లాడుతున్నాను, తండ్రి నాతో ఉన్నాడు, కొత్తగా చూపించమంటారేంటి? నన్ను చూస్తే
నన్ను గూర్చి ఎరిగి ఉంటే తండ్రిని గూర్చి కూడా ఎరిగి ఉంటావు. ఆమేన్. ఈ దినముల అంతమంది కుమారుడు ద్వారా మనతో మాట్లాడుతున్నారు. ఏంటంటే యెహోవా కొరకు ఒక బ్యాచ్ తయారయ్యారు అంటున్నారా. వాళ్ళని యెహోవా సాక్షులు అని పిలుస్తారు. యెహోవా తప్ప వేరొక దేవుడు లేడు అంటారు వార్తికరోడు అంటున్నారా. యేసుని గురించి యేసు నామములోనే బాప్తిసం అంటారు కొంతమంది. వాక్యాన్ని కలిపి చెరిపి అర్థం కాని పిచ్చోడు అంటున్నారు. అందుకే మనకి త్రిత్వాన్ని గురించిన బహు జ్ఞానం ఉండాలి. ఎవరి గురించి? త్రిత్వాన్ని గురించిన సంపూర్ణ జ్ఞానం మీకు ఉండాలి. ఆయన ఎవరు? త్రియేక దేవుడు. ఆమేన్. ఆమేన్. 3 వ్యక్తిత్వాలు కలిగిన ఒకే దేవుడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. దేవుని పిల్లలారా, 2 మాటలు చెప్పి ముగిస్తాం. ఈ దినముల అంతమంతో కుమారుడు ద్వారా మనతో మాట్లాడుతున్నారు. ఏంటంటే పేతురు అంటాడు, నువ్వు సజీవుడవైన దేవుని కుమారుడు అన్నది అర్థం. ఫిలిప్పు అడుగుతున్నాడు, తండ్రిని చూపించాడు. యేసయ్య చెప్తున్నాడు, నన్ను చూస్తే తండ్రిని చూసినట్టే, కొత్తగా చూడాల్సింది ఏంగా, నాతో మాట్లాడుతుంటే తండ్రితో మాట్లాడినట్టే. అర్థమవుతుందండి. తండ్రి వేరు, ఈయన వేరు కాదు, ఇద్దరు ఒకటే. కలిసి ఉన్న ఆయనలో ఈయన ఉన్నాడు, ఈయనలో ఆయన ఉన్నాడు. ఆమె ఇది విడదీయలేని బంధం, గొప్ప బంధం. ఓకే. అక్కడ పేతురును వెళ్ళిపోతావా అంటే ఆయన అంటాడు, నిత్య జీవం కలిగిన మాటలు నీ దగ్గర పెట్టుకుని మేమెక్కడికి పోతామయ్యా, ఎవరి వద్దకు వెళ్తాం? ఒకసారి ఓ ఊరు వెళ్తే యేసయ్య ఒక వ్యక్తితో మాట్లాడుతుండగా ఆ వ్యక్తి గుర్తుపట్టి, అయ్యా నువ్వు ప్రవక్తవు అని నాకు తెలుసు, నీ మాటలు బట్టి నాకు ఏమని అర్థమైంది చెప్పాలి. నీవు నాతో మాట్లాడుతుంటే నాకేమర్థమైంది? నువ్వు మామూలు మనిషి కాదు, ప్రవక్తవు అని నాకు అర్థమైంది. తలపైకి అంత తిప్పించాలి. తలపైకి ఇన్ని సంవత్సరాలు వెళ్తున్నారు కదా, ఇన్ని రోజులుగా పరిచయం ఉంది కదా, మీకేమర్థమయ్యింది? మంచి దేవుడు, చిన్న గొర్రె పిల్లలు నేనయ్యా. ఎంతకాలం ఉంటావు చిన్న గొర్రె పిల్లలకి పెరగవా? నీ ఎంతకాలం ఎత్తుకోవాలి భుజాల మీద నిన్ను? వాళ్ళ పాట చూడండి, ఆమెకు 60 ఏళ్ళు ఆ పాట ఏంటి? చిన్న గొర్రె పిల్లని యేసయ్యా ఎట్లా నడపాలంటే 60 ఏళ్ళ గొర్రె పిల్లని అమ్మా నడిపినట్టు ఎప్పుడు పెరగాలి? కొంచెం పాట పాడేటప్పుడు వయసు తగ్గ పాటలు వింటున్నారా? చిన్నపిల్లలు కూడా పాటలు పాడేటప్పుడు చాలా జాగ్రత్త పాడాలి. ఏది పడితే అది పాడకూడదు. ప్రియుడా నిన్ను, నీ వయసు 15 ఏళ్ళు, అప్పుడే ప్రియుడా అంటే ఇనేవాడు ఏమనుకుంటాడు? అందుకే బయట పాటలు పాడేటప్పుడు కామన్ సెన్స్ తోటి పాడాలి, కొంచెం కాన్షియస్తో పాడాలండి. వయసు తగినట్లుగా ఫీలింగ్ తగ్గట్టుగా పాటలు పాడాలి. ఆమె ఇంకా కొంచెం జ్ఞానంగా ఉండాలి. పాముల వల్లే వివేకంగా, పాము వల్లే నిష్కపటంగా, పాము వల్లే వివేకం ఉండాలి. తప్పించుకోవటం కానీ షార్ప్నెస్ ఉండాలి. ఇలా నేను చెప్పిన మాట ఏంటంటే, ఆమెకు అర్థమైంది. ఆయన మాట్లాడుతుంటేనే ఈమె కనిపెట్టింది. ఆయన మాటలు చెప్తుంటే ఆ మాటలను బట్టి తనకి కలిగిన ఒక అనుభూతి ఏంటంటే, ఈయన కామన్ మ్యాన్ కాదు, నాతో మాట్లాడుతున్న వ్యక్తి సాధారణమైన మనిషి కాదు, నీవు ప్రవక్తని అని గుర్తుపట్టగానే ఆమె మాటలు మారిపోయాయి. అప్పుడు దాకా నీడగొడవ వెంటనే గుర్తుపట్టి అంటది, నీవు ప్రవక్తవు కనుక నాకు మాట చెప్పు, ఆరాధన కావాలా. ఆమె చాలా ఆ ప్యాసేజ్ చదువుతుంటే ఒళ్ళు పులకరిస్తుంది. ఆమె కోరిక ఏంటో తెలుసా? బలహీనతలో ఉంది, దౌర్భాగ్య స్థితిలో ఉన్నా కూడా ఒక మంచి కోరిక ఆమెకుంది. ఏంటంటే ఆరాధన. దేవుని పిల్లలాగా, నీ ఆధ్యాత్మికమైన జీవితంలో విలువైన పాత్ర ఏదైనా ఉంటే అది ఆరాధనే ఉండాలి. నీ దేవుణ్ణి నువ్వు మనసారా స్వరమెత్తి పూర్ణ బలముతో పాటలు పాడి ఆయన ఆరాధించగలిగితే, మనసా విప్పి ఆయన ఆరాధించే తత్వం నీకుంటే ఆయన నీకు ప్రత్యక్షం అవుతాడు. ఆయన నీకు భయపరుచుకుంటాడు. ఎవరైతే ఆరాధకులు ఉంటారో
దావీదుకి దేవుడు అంత డీప్గా అయిపోవటానికి ఒక ముఖ్య కారణం ఏంటో తెలుసా? బలమైన ఆరాధకుడు దావీదు. ఆరాధకుడు. దేవుని పిల్లలారా, ఎవరైతే ప్రభుని ఆరాధించే వ్యక్తులై ఉంటారో వారికి ఆయన మరింత దగ్గరగా దిగి వస్తారు. ఆమె గుర్తుపట్టంటది, అయ్యా నాకు ఆరాధన చేయటం ఇష్టం. మా వాళ్ళేమో పర్వతం మీద ఆరాధన చేయమంటున్నారు. ఈ పర్వతం ఆనాడు మోషే బలిచ్చిన పర్వతం అంటే కదా ఇది, అబ్రహాము బలిచ్చిన పర్వతం అంటే కదా, ఇక్కడికి వస్తేనే దేవుడికి వస్తాడేమో అని మా వాళ్ళు అనుకుంటారు. మరి కొంతమంది ఏమో యెరూషలేముకి వెళ్ళి ఆరాధన చేయమంటున్నారు. అసలు ఆరాధన అంటే ఎక్కడ చేయాలి బాబు అని ధర్మ సందేహం అడిగారు. అప్పుడు ఆయన అన్నారు, అమ్మా ఒక కాలం వస్తుంది, ఒక కాలము వచ్చుచున్నది. అప్పుడు ఈ పర్వతం మీదైనా, ఏ పర్వతం అది? అబ్రహాము ఇస్సాకులు బలి చెల్లించిన పర్వతం, మోరియా పర్వతం. ఈ పర్వతం మీదైనాను యెరూషలేములోనైనా అక్కడే ఆరాధన కాదు. ఇప్పుడు ఆరాధన పద్ధతి మారిపోద్దప్పుడు ఎట్లాగంటే ఆత్మతో నిండి, ఆమె సత్యవంతులైన ప్రజలు చేరి ఆత్మతోను సత్యముతోను ఆరాధించే ప్రజలు వస్తారు. తండ్రిని ఆరాధించే వాళ్ళు అట్టివారే కావాలని ఆయన కోరుకుంటున్నాడు. స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా. అవునయ్యా, అవును. సర్లే, ఆరాధన గురించి బాగానే చెప్పావు, కానీ మెస్సయ్య వస్తాడంటేగా. మెస్సయ్య వచ్చినప్పుడు ఆయన మాకు సమస్తాన్ని గురించి చెప్తాడంటే కదా. ఆయన గురించి నీకేం తెలుసా? నువ్వు ప్రవక్తలాగా నువ్వు చెప్పవంటే ఖచ్చితంగా నీతో మాట్లాడుతున్నవాడు ఆయనే. ఆమె గుండె పులకరించిందండి. ఆ రోజు కూడా ఆమె ఎదురు చూస్తుంది. మాకు సమస్తాన్ని బోధిస్తాడట ఒక వ్యక్తి వచ్చి. ఆయన కొరకు ఆశ కలిగి ఉన్నా ఆయన ఎక్కడ ఉంటాడు? పిచ్చిదానా, నీతో మాట్లాడుతున్నవాడు ఆయనే. స్తోత్ర. నీకు బయలుపరుస్తున్నవాడు ఆయనే. నాకు తెలిసి ఇక ఆమె ఎగిరి గంతేసి ఉంటుంది. ఆ ఆడవులు కుండని ఆ సంతోషం ఏం చేసింది? ఆమె ఇసురు కొట్టింది. ఇంకెందుకు, నాకు కావాల్సింది దొరికింది. ఆమె హల్లెలూయా. ఒకటి ఆరాధన, రెండవది బోధ. ఆమె బోధ మీరు కోరుకోవాలి. ఏ బోధ పడితే ఆ బోధ కాదు. పిచ్చి బోధలు పిచ్చోళ్ళగా తయారక్కడ. అపోస్తుల బోధ, ఆదిమ సంఘము నుంచి యేసు ప్రభు ఏదైతే చెప్పారో అదే విషయాల్ని ప్రజలకు అందించే బోధ అపోస్తుల బోధ. ఆ బోధలో మీరు కట్టబడితే మీరు ఎక్కడ పడిపోరు. కడ వరకు రాకడ పర్యంతం నిలబడతారు. ఈవేళ నేను మీకు చెప్తున్న మాట ఏంటంటే, కుమారుని ద్వారా మాట్లాడాడు. ఏమేమి మాట్లాడాడు? ఆయన నిత్య జీవపు మాటలు కలిగిన వాడని మాట్లాడాడు. ఇంకా సజీవుడైన దేవుడి కుమారుడని ప్రత్యక్షపరచుకోవడానికి మాట్లాడాడు. ఇంకా సమస్తాన్ని బోధించేవాడని మాట్లాడాడు. ఓకే, ఇంకా 2 మాటలు చెప్తారు, టైం అయిపోతుంది. అదే యోహాను సువార్త 5వ అధ్యాయం 24 నుంచి చదువుదాం. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు. ఎవరు? నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు. వినాల్సిందే ఆయన మాట, విశ్వాసం ఉంచాల్సిందేమో తండ్రి మీద. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు. ఏ జీవం? శరీరాన్ని తింటే జీవం. మాట విని తండ్రి యందు విశ్వాసం ఉంచితే నిత్య జీవం. వాడి తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా షూర్లీ ఐ విల్ సే, నేను మీకు నిశ్చయముగా చెప్తున్నా ఏంటంటే, ఎవరైతే నా మాట విని నా తండ్రి యందు విశ్వాసం ఉంచుతారో వాళ్ళలో వాడి నిత్య జీవం కలిగి ఉంటారు. వాడు మరణము నుండి జీవములోనికి దాటుతారు. ఓకే, ఇది ఆయన చెప్పిన మాట.
మరొక మాట, అదే యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వాక్యం కొన్ని మాట చదువు. అద్వితీయ సత్యదేవుడవైన నిన్ను నీవు పంపిన యేసుక్రీస్తుని, చూడండి తన పేరును ఆయనే చెప్పుకోవాల్సి వస్తుంది. నీవు పంపిన నన్ను అంటలా, మనకు వివరంగా తెలియటానికి అలా ట్రాన్స్లేట్ చేయబడింది. అద్వితీయ సత్యవంతుడవైన నిన్ను నీవు పంపినటువంటి యేసుని ఎరుగుటయే నిత్య జీవం. నిత్యము జీవిస్తాం. ఎరిగిన వాళ్ళే నిత్య జీవాన్ని కలిగి ఉంటారు. ఎరిగి ఉండటం రకరకాల పద్ధతుల్లో ఈ రోజున వాక్యాన్ని ప్రకటిస్తున్నారు. రకరకాలుగా తయారైపోయారు జనం కూడా. ఏది పాలు ఏదో నీళ్లు అర్థం కావట్లేదు. అన్ని పాలే అనుకుంటున్నారు. పిల్లరా, తెల్లనివన్నీ పాలు కాదండి, నల్లనివన్నీ నీళ్లుగా. చాలా జాగ్రత్తగా మనం ఎంచుకోవాలి, చూసుకోవాలి. అవే ఇక్కడ యేసు ప్రభువు అంటారు, అద్వితీయ సత్య దేవుడు అయిన నిన్ను ఎరుగుటై, నిన్నును నీవు పంపిన యేసు క్రీస్తు ఎరుగుటయే నిత్య జీవం. నిన్ను మహిమపరిచాను. చూడండి, సంఘాన్ని గురించి ప్రభు మాట్లాడుతున్నాడు ఈ 17వ అధ్యాయం. లోకములో నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుష్యులు. మనం అందరం ఎవరు అండి? సముద్రంలో చేపలు చాలా ఉంటాయి, కానీ పేతురు వలలోకి వచ్చిన చేపలు ధన్యమైనవి. ఎందుకని యేసు ప్రభు చూడగలిగినాయి, యేసు ప్రభు కళ్ళతో చూడగలిగినాయి. సముద్రంలో చేపలు కనపడ్డాడు, ఆయన కనపడలేదు. రాత్రంతా సీమోని ఏడుస్తున్నాడు, రాత్రంతా ప్రయాసపడ్డా కానీ ఏం దొరకలేదండి. పిచ్చోడు ఇప్పుడు ఏరా ఇప్పుడే అనగానే సముద్రంలో ఉన్న చేపల కంటే సీమోని వలలోకి వచ్చిన ఈ చేపలు ధన్యమైనవి. ఆ చేపలు రాసి ఏడుస్తున్నాడు, నా బ్రతుకులు ఎప్పుడు చూడలేదయ్యా, ఇంత పెద్ద చేపలా, ఇంత పెద్ద చేపలా. పిచ్చోడా, ఇంకేం చూసావు, నువ్వు పట్టాల్సిన చాలా ఉన్నాయి. ఆమె మనందరం ఎవరు అండి? లోకములో నుండి నీవు నాకిచ్చిన ఈ మనుష్యులు. యేసు ప్రభు చెప్తున్నారు, తండ్రి ఎవరో తెలియక చెట్టుకి దండం పెట్టారయ్యా, పండుగకి దండం పెట్టుకుంటున్నారయ్యా, నిన్ను గూర్చి నేను ప్రత్యక్షపరిచా. ఆమె పరలోకమందున తండ్రిని ఎవరు మనం పరిచయం చేశారు? ఇప్పుడు చెప్పాలి. నా తండ్రి అంటున్నావే, తండ్రిని ఎలా పరిచయం అయ్యాడు? అదిగో ఆయన రావబట్టి, ఆయన ప్రకటించబట్టి, ఆయన బోధించబట్టి, ఎరిగి ఉంటే. యేసే ఇక్కడ రక్షించబడి వారి కొరకు ఆ రోజే 17 అధ్యాయులు ప్రార్థన చేస్తున్నారు. అయ్యా, లోకములో నుండి నీవు నాకు అనుగ్రహించిన ఈ మనుషులు, వాళ్ళకి నేను నీ నామాన్ని ప్రత్యక్షపరిచాను. వాళ్ళు నీ వాళ్ళు, నీవు వారిని నాకు అనుగ్రహించదు కనుక ఏం గైకుంటారు? ఏమండి, ఆయన ఎన్నుకున్న ప్రజలు, లోకంలోంచి అనుగ్రహం పొందిన వాళ్ళు ఏం గైకొనాలా? ఇంతకు వాక్యం అర్థం కానివాడు ఎవరైనా ఉంటే ఉన్నారా? విన్నా చదువుతున్న అర్థం కానివాడు కొంతమంది నాకు తెలుసండి, వాళ్ళు వాక్యం చదువుతుంటే భలే నిద్రపోతారు. వాక్యం చెప్పేటప్పుడు కూడా మీకు తెలుసా, ఎప్పుడైనా అప్పుడప్పుడు వెనక దిగి చూస్తుంది, ఏ ఊరు వెళ్ళినా కొంతమంది ఉంటారు, వాళ్ళకి కళ్ళు ముయ్యాలో తెలియక, నిద్ర పోవాలో తెలియక నానా అవస్థలు పడుతుంటారు. వీళ్ళు వాక్యాన్ని గ్రహించిన వాళ్ళు కాదు. వాక్యం అంటేనే ఆశ కలిగి ఉండాలి, వాక్యం అంటేనే ఆతృత కలిగి ఉండాలి. అర్థమవుతుందండి? వారు నీ వాక్యమును గైకొని ఉన్నారు. స్తోత్రం, హల్లెలూయా. ఇంకా నీవు నాకు అనుగ్రహించిన మాటలు నేను వారికి ఇచ్చి ఉన్నాను. నీవు నాకు ఏ మాటలు చెప్పని అనుగ్రహించావో ఆ మాటలన్నీ కూడా లోకములో నుండి నీవు నాకు అనుగ్రహించిన వాళ్ళకే చెప్పా. లోకములో నుండి
నీవు నాకు అనుగ్రహించిన వారికి ఈ మాటలు. అందరూ ఏం చేయాలండి? వాక్యాన్ని వినేవాళ్ళు కాదు, గైకొనేవారై ఉండాలి. ఆమె ఏమై ఉండాలా? వారు నీ వాక్యాన్ని గైకొని వారై ఉన్నారు. అంగీకరించి నేను నీ యొద్ద నుండి బయలుదేరి వచ్చానని ఎరిగి, ఎట్లా? నిజంగా ఎరిగి, ఎరిగినోళ్లే నమ్ముతారు. యేసు ప్రభుని ఎవరు నమ్ముతారండి? నీవు నాకు అనుగ్రహించిన మాటలన్నీ. ఆమె యేసు ప్రభు చెప్పిన మాటలు సొంత మాటలు కాదు, పిట్టకథలు కాదు, కట్టుకథలు కాదని ఎవరైతే ఎరిగి ఉంటారో వారే నమ్ముతారు. ఆమె హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, మనం గమనిస్తే ఎరిగి ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎరిగి ఉన్నారు. నీవు నాకు అనుగ్రహించిన వారు నీవారై ఉన్నారు కనుక వారి కొరకు నేను ప్రార్థన చేస్తున్నా. ఈ పూట మీతో చెప్తున్న మాట ఏంటంటే, గమనించండి, ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనకి ఎన్నో విషయాలు బయలుపరిచాడు. ఒకటి, తండ్రిని మనకు పరిచయం చేశాడు మొట్టమొదటి. అప్పటి వరకు భూమి మీద ఉన్న మనుషులకి పరలోకమందున తండ్రి ఎలా ఉంటాడో, మార్గం ఏంటో తెలియదు. ఎప్పుడైతే ఆయన వచ్చి బయలుపరిచాడో అప్పటి నుంచి వారు తెలుసుకోగలిగారు, నేర్చుకోగలిగారు. ఆమె ఆ తరువాత నిత్య జీవపు మాటలు అనుగ్రహించబడ్డాయి. నిత్య జీవపు మాటలు అనుగ్రహించబడ్డాయి. రెండోది, రక్త మాంసాలు తెలియజేయని సంగతుల్ని యేసు ప్రభు ద్వారా ఈ మనుషులకు నేర్పించబడ్డాయి. వింటున్నారా? యేసు అర్థం కావాలంటే కేవలం రక్త మాంసాలు సరిపో. మరి ఎవరి ద్వారా? పరలోకమందున్న తండ్రి బయలుపరిస్తే తప్ప. ఆమె ఆమె ఇంకా చెప్పాలంటేనండి, ఈ సమరయ స్త్రీ ఎదురు చూస్తుంది. ఆమె ఆశ తీరా రోజు ప్రభు చెప్పారు, అయ్యా మెస్సయ్య వస్తే మాకు సమస్తాన్ని చెప్తాడట కదా. అంటే ఆయన చెప్పిన మాట ఏంటంటే, పిచ్చిదాన, ఇప్పుడు దాకా నీతో మాట్లాడుతున్నవాడే ఆయనే. అంటే ఈ సందర్భాలన్నిటినీ మనం ఆలోచన చేస్తేనండి మనకు అర్థమయ్యే ఒక విలువైన సంగతి ఏంటంటే, బయలుపరచబడితే తప్ప ఆమె పరలోక సంగతులు ఏ మనుషుడికి అర్థం కావు. పరలోకపు విషయాలు చెప్పడానికి పరలోకం నుండి దిగి వచ్చిన వాడైతే తప్ప భూమి మీద ఉన్న మనుషులకి దేవుని సంగతులు తెలియవు. అందుకే యేసు ఎవరయ్యా అంటే, దేవునికి మనుషులకి మధ్యలో మధ్యవర్తిగా వచ్చాడు. మరుగై ఉన్న సంగతులు ప్రకటించడానికి వచ్చాడు. మరుగై ఉన్న ప్రభువుని, తండ్రిని మనుషులకు పరిచయం చేయటానికి మార్గమై, జీవమై, సత్యమై ఉన్నారు. ఆయన తెలియజేసిన ఈ సమాచారం ద్వారా నువ్వు ఎక్కడికి వెళ్ళాలో తెలుసునా? నివాస స్థలం. ఎక్కడ స్థలం? ఆయన ఉన్న చోట మనం కూడా సిద్ధపడి అక్కడికి వెళ్ళుదుముగాక. యుగ యుగములు ఆయనతోనే నివాసము చేయుదుముగాక. ఆమేన్.